జటాధర మూవీ ట్రైలర్ ఇంట్రెస్ట్గా అనిపించడంతో మూవీ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. ఫైనల్గా ఈరోజైతే మూవీ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఇక జటాధర మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన మూవీస్ ఫర్ యూ మాస్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. సుధీర్ బాబు ఒక పర్ఫెక్ట్ హీరోకి ఉండాల్సిన టాలెంట్, అందం, కష్టపడే తత్వం అన్నీ ఉన్నా కానీ లక్ ఫ్యాక్టర్ కలిసి రాకపోవటం వలనో కానీ, సరైన స్టోరీ సెలెక్షన్ లేకపోవటం వలనో కానీ సరైన మూవీ పడట్లేదు. మూవీ ప్లాట్ ఏంటంటే, చాలా సంవత్సరాలకు పూర్వం బ్యాంకులు, బీరువాలు, లాకర్లు లేని రోజుల్లో డబ్బులు దాచిపెట్టడానికి మట్టి తవ్వి అందులో దాచిపెట్టి దానికి ధనపిశాచి అనే బంధనం వేస్తారు. అసలు ఈ ధనపిశాచి ఎవరు, ఈ బంధనం ఏమిటి, దయ్యాలు ఉన్నాయని నమ్మని వ్యక్తి గోస్ట్ హంటర్గా ఎందుకు మారాడు, హీరో ధనపిశాచిని ఎలా ఎదుర్కొన్నాడు తెలియాలంటే జటాధర మూవీ చూడాల్సిందే. పాజిటివ్స్: డబ్బులు, బంగారం దాచిపెట్టడానికి ధనపిశాచి చేత బంధనం చేయటం అనే కాన్సెప్ట్ కొంచెం ఫ్రెష్గా అనిపించింది. సుధీర్ బాబు యాక్టింగ్ బాగుంది. మూవీ క్లైమాక్స్లో యాక్షన్ కుమ్మేశాడు ఫ్రెండ్స్. రాజీవ్ కనకాల, ఝాన్సీ అండ్ అదర్ సపోర్టింగ్ క్యాస్ట్ అందరూ డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సాంగ్స్ యావరేజ్. ఇంటర్వెల్ టెస్ట్ కూడా బాగుంది. సెకండ్ హాఫ్లో సోనాక్షి సిన్హా సాంగ్ చాలా బాగుంది. ఇక క్లైమాక్స్ పోర్షన్ అయితే మూవీ మొత్తానికి హైలైట్ అని చెప్పొచ్చు. బీజిఎం ఆర్ గుడ్. హీరోకి వాళ్ళ పేరెంట్స్కి మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ కూడా బాగున్నాయి. నెగటివ్స్: ధనపిశాచితో బంధనం అనే పాయింట్ తప్ప మూవీ రొటీన్ స్టోరీ, స్లో నేరేషన్, స్క్రీన్ ప్లే కూడా అంతగా బాగోలేదు. హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ కూడా సెట్ కాలేదు. ఇంటర్వెల్ పోర్షన్ వచ్చే వరకు అసలు స్టోరీ ముందుకు వెళ్ళదు. హీరోయిన్ క్యారెక్టర్కి పెద్దగా స్కోప్ లేకపోవటం, ఫస్ట్ హాఫ్లో వచ్చే ఐటెం సాంగ్ నెగిటివ్స్. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా జటాధర మూవీ రివ్యూ. నాకైతే జటాధర మూవీ టైం పాస్ అనిపించింది. మీరు మూవీ చూస్తే మీకు ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఆర్యన్ మూవీ రివ్యూతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. జై హింద్.